కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రేగొండ దగ్గర భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉంటుంది. ఇది రోడ్లన్నీ కూడా చాలా బాగా వేశారు. నిర్మాణం అవుతుంది దేవాలయం. ఇప్పుడు దేవాలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ ఆలయం ఎలా ఉంది, పునర్నిర్మాణము ఎట్లా చేశారు, చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా చక్కగా కట్టారు స్వామివారి ఆలయం. గతంలో కంటే ఎక్కువ స్థలంలో పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు ఇటు ప్రక్కగా తిరిగితే చాలా పెద్ద వృక్షము, దగ్గరగా షాపులు ఉండేటివి. ఇదే ముఖద్వారము. ఇక్కడి నుండి ఇట్లా తిరిగి వెళితే దక్షిణ ముఖద్వారం ఉంటుంది. షాపులన్నీ కూడా చాలా దగ్గరగా ఇరుకుగా ఉండేవి. ఇప్పుడు చాలా రోడ్లన్నీ విశాలంగా చేసి విస్తరింపజేసి చాలా చక్కగా కట్టారు. ఇక్కడ స్వామివారి దీక్ష స్వాములు అందరు కూడా సేవకు వచ్చారు. ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మేము చేరుకోవడము అదృష్టవశాత్తున ఆ మూల విరాట్ స్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చారు. అలాగే దేవతా మూర్తులందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఫలాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము, జలాదివాసము, శయ్యాదివాసము అన్నీ కూడా క్రతువులు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేస్తారు. రేపు ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ స్వామివారికి గోపుర కలశాలు, శంకు చక్రాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది నూతనంగా కట్టిన రాతితో కట్టిన దేవాలయం. లోపల అలంకరణ చాలా చక్కగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అసలు గర్భాలయం. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. చిన్నజేయర్ స్వామి చేతుల మీదుగా ఇక్కడ గరుడ స్వామి ప్రతిష్టాపన. జయశంకర్ జిల్లా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు దీక్షతో పూజలో పాల్గొన్నారు. ఇది స్వామివారి ధ్వజస్తంభం. రేపు ప్రతిష్టాపన ఉంటుంది. ఇది సుభద్ర యజుర్వేద ద్వారము, యజ్ఞశాల. ఋత్వికులందరూ కూడా యజ్ఞానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. యజ్ఞశాలలు. మరి ఈ ఉత్సవం గురించి అర్చక స్వామిని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. రోడంచ గ్రామంలో చక్కగా అన్ని ఎరుగని రీతిలో చక్కనైనటువంటి ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఇక్కడ నరసింహస్వామి వారి ప్రతిష్టా మహోత్సవం, పునఃప్రతిష్టా మహోత్సవం, ఆ తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. రేపు శ్రీ 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 బ్రహ్మంజ వరదరాజాచార్యులు చిన్నజీయర్ స్వామి వారి చేతి మీదుగా యంత్ర ప్రతిష్టా మహోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి మంగళాశాసనాలు పొందగలరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి ఎట్లా బ్రహ్మోత్సవాలు ఎట్లా నడుస్తున్నాయి, ఏంటి? స్వామివారు ఎప్పుడు వస్తున్నారు? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కోటంచ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మేము విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ సేవలు చేయడానికి వచ్చినాము. ఈ పాత కన్స్ట్రక్షన్స్ అంతా తొలగించి కొత్త కన్స్ట్రక్షన్ చేపట్టిన సందర్భంగా ఈ కోటంచ లక్ష్మీనరసింహస్వామి పునరావృతంగా నూతనంగా బాగా అనిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్త జనాలు కూడా చాలా సంతృప్తిగా సాటిస్ఫై తోటి వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటున్నారు. మాకు ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ అంతా మంచి జరిగేలా
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని నేను స్వామివారిని కోరుకుంటూ స్వామి గారు వస్తున్నారట, ఎప్పుడు వస్తున్నారు? చిరంజీవి స్వామి గారు ఈరోజు సాయంత్రం అట్లా 6 గంటలకు వస్తారనేది మాకు సమాచారం ఉన్నది. వారు వచ్చిన తర్వాత స్వామివారి గజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, గజస్తంభ ప్రతిష్టాపన ఇవన్నీ కార్యక్రమాలు స్వామివారి ఆధ్వర్యంలో చేపడతారని ఈ ఆలయ కమిటీ వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం భక్తులకు అందేలా చేరవేస్తున్నారు. అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని మాకు తెలిసిన సమాచారం తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలన్నీ కూడా మార్చి 5వ తేదీ వరకు కొనసాగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ.